సినిమా నాగ చైతన్య బ్యాక్ అసలు రియల్ తండ్రి నేను అసలు రియల్ స్టోరీ నాగ చైతన్య సాయి పల్లవి నాకు ఏడుపు రాదు ఈ సినిమా కళ్ళ నీళ్ళ ఆగలేనా ప్రతి సీన్ బ్లాక్ బాస్టర్ ఎమోషన్ వాళ్ళిద్దరి సాయి పల్లవి నాగ చైతన్య వాళ్ళని సీన్ చూస్తా ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా అసలు మంచి కంటెంట్ ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ లో ఫ్లాగ్ ఉంటుంది నా అసలు ఆ స్టోరీని తీసుకొని నాగ చైతన్య విశ్వరూప చూపేసిండు చంద్రబాబు గారు హ్యాట్స్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటే నెగుడు చెప్పిన నా కొడుకు చెప్తున్నా బ్లాక్ బాస్టర్ సినిమా 5 రోజుల 100 కోట్లు రావుతారు గుండు గీసుకుంటా రాకేష్ 5 రోజుల 100 కోట్లు రావుతారు గుండు గీసుకుంటా ఒకటే నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి మంచి కంటెంట్ ఉన్న సినిమా శ్రీకాకుళం చూపించండి రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్ 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 నాగ చైతన్య అన్న అఖిలని ఫ్యామిలీ మంచి హిట్ కొట్టిండు అంతే అన్న చాలా కంటెంట్ అన్న ప్రతి సీజన్ భుజితల్లి సాంగ్స్ చేసే సరిపోవాలి సూపర్ 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 తండేల్ మూవీ సూపర్ ఉంది భయ్య. సందీప్ రెడ్డి వంగ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను కథ రెడీ చేసుకోండి. నాగ చైతన్య ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను అని నిరూపించుకున్నాడు. యాక్ట్ చేయలేదు, జీవించాడు నాగ చైతన్య. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు లవర్స్ అంటే నమ్ముతారు, అంత జీవించేశారు. క్యారెక్టర్ లో నిండిపోయారు అనమాట. ల్యాగ్ ఏం అనిపించలేదు భయ్య. లవ్ స్టోరీలో ల్యాగ్ ఉండదు. లవ్ స్టోరీలో కొంచెం గ్యాప్స్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, అలా అనిపించింది తప్ప ఒరిజినల్ లవ్ స్టోరీ కాదు. ఒరిజినల్ స్టోరీయే కదా ఇది, ఒరిజినల్ స్టోరీ తీశారు కాబట్టి అది ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. జస్ట్ గ్యాప్ వచ్చింది, గ్యాప్ ని కవర్ చేసుకుంటూ పోయారు. బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ తో కవర్ చేశారు బాగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా, అసలు దేవిశ్రీ ప్రసాద్ నెంబర్ 1 మ్యూజిక్ ఇచ్చాడు. అసలు బ్యాక్గ్రౌండ్ అలా రన్ అవుతూనే ఉంది. ఆ మ్యూజిక్ చాలా బాగుంది. మీ అందరికి మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటా, సందీప్ రెడ్డి వంగజీ కథ రెడీ చేసుకోండి. నాగ చైతన్య ఏ క్యారెక్టర్ చేయగలడు, డౌన్ టు ఎర్త్ అని నిరూపించుకున్నాడు. మంచి కథ రెడీ చేయండి, మా వాడితో సినిమా తీయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా, నిజంగా చెప్తున్నా మూవీ అయితే మంచి మ్యూజికల్ హిట్ మూవీ అయితే. సాంగ్స్ అయితే మైండ్ లో మొత్తం రికార్డ్ అయిపోయినాయి. సాంగ్స్ ఎంత బాగున్నాయి అంటే అసలుకి సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం, అంత బాగున్నాయి సాంగ్స్ అయితే. నిజంగా మంచి మెసేజ్ ఇండియా గురించి, కంట్రీ గురించి, లవ్ గురించి, ఎమోషన్స్, ఎఫెక్షన్. నిజంగా చాలా డైరెక్టర్ గారు అయితే ఎంత పర్ఫెక్ట్ మూవీ ఇచ్చినారంటే అంటే చాలా బాగుంది మూవీ. మస్తు ఎంజాయ్ చేస్తారు మూవీలో అయితే. మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. రేటింగ్ ఫుల్ 5/5 రేటింగ్. ఈ మూవీకి మనం రేటింగ్ ఇచ్చేంత స్థాయి కాదు, అంత బాగుంది మూవీ అయితే. ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కళ్ళు సీట్లలో నుంచి మూవీ అయిపోయి ఎండ్ అయిపోయి ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చినా కూడా లెగలేరు. ఒకటే క్లాప్స్, ఒకటే విజిల్స్. ఏ సినిమాకైనా విజిల్స్ ఎంజాయ్ చేస్తారు కానీ ఈ సినిమాకి మాత్రం అందరు క్లాప్స్ కొట్టిరు. అంత మంచి మెసేజ్ ఇచ్చినారు. నిజంగా రియల్ స్టోరీ అంటే రియల్ స్టోరీ. సాయి లాగ్ ఏం లేదు బ్రో, నిజంగా చెప్తున్నా. లాగ్ అన్న మాట అసలు రావద్దు సినిమా గురించి అయితే. అంత బాగుంది మూవీ అయితే. మూవీలో హైలైట్స్ ఏంటంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డు చేయించుకోవాలా. మంచి మెసేజ్ ఇచ్చిండు డైరెక్టర్. ఆడోళ్ళని ఏడిపియొద్దు, అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిండు. నాకైతే డైరెక్టర్ గారికి ఒక మెసేజ్ ఇద్దామని ఉంది, కాకపోతే ఆయన నంబర్ నా దగ్గర లేదు. బాగుందన్న. లైక్ ఫస్ట్ హాఫ్ డామినేట్ చేసిన సెకండ్ హాఫ్ నే. దేవిశ్రీ ప్రసాద్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. సాంగ్స్ అవ్వచ్చు, బీజిఎం అవ్వచ్చు, అండ్ సాయి పల్లవి గారి యాక్టింగ్, చైతన్య గారి యాక్టింగ్. మనందరికి తెలిసేది ఒరిజినల్ స్టోరీ తీసుకొని తీశారని కానీ, బట్ మూవీస్ ఓవరాల్ ఎడిషన్ మూవీ. వీకెండ్ కి నాగ చైతన్య యాక్టింగ్ ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్డ్ అ లాట్. హీ యాక్టెడ్ వెల్. రొటీన్ లవ్ స్టోరీ రొటీన్ ఏం కాదు కానీ, బట్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ లవ్ స్టోరీ. సూపర్ అన్న సినిమా. నాగ చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే చాలా బాగుంది. సినిమా అయితే సింపుల్ గా సూపర్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చింపాడు. పాటలు, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అన్ని బాగున్నాయి సాంగ్స్. లాగ్ ఏమంటే ఫస్ట్ హాఫ్ జర మామూలుగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే సింపుల్ సూపర్ సినిమా. చాలా బాగుంది సినిమా. బాగుంది. ఫీలింగ్ గుడ్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ పడుతుంది పక్కన. చూడొచ్చు. ఫ్యామిలీతో చూడకూడనంత అగ్లీగా ఏం లేదు. బాగుంది మూవీ.
నా తండ్రి మూవీ చూడడం జరిగింది. నాకైతే సినిమా చాలా బాగుందన్న. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సాయి పల్లవి గారు తర్వాత నాగ చైతన్య గారి గతంలో లవ్ స్టోరీ ఎంత సక్సెస్ అయిందో మూవీ ఈ సినిమా కూడా అంత సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి చూడొచ్చు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు అన్ని కూడా చాలా బాగున్నాయి. నాగ చైతన్య గారి యాక్టింగ్ అయితే ఒక మెట్టెక్కేయడం అనుకోవచ్చు ఈ సినిమా ద్వారా. చాలా బాగుంది. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది సినిమా. ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే స్టోరీ నడుస్తున్న స్టోరీని బోర్గా మనం చూసుకోకూడదు. నాకైతే ఓవరాల్ గా సినిమా చాలా బాగా నచ్చింది. సినిమాకి అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే 3 వరకు ఇవ్వచ్చు. నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు యాక్టింగ్ చించి పడేశారు. చాలా బాగుంది. చందు మొండెడ్డి గారు అప్పట్లో తీసుకున్న కార్తీక ఏ రేంజ్ లో అయితే పరిగెట్టిందో, కార్తీక 2 ఏ రేంజ్ లో పరిగెట్టిందో, ఇదే ఈ సినిమా కూడా అదే రేంజ్ లో పరిగెడుతుందని చెప్పి ఉన్నాయి. సినిమా కూడా అంటే సినిమాకి ఎంతవరకు జీవించాలి అంతవరకు జీవించాడు. నిజ జీవితంలో జరిగిన ఒక స్టోరీ ఇది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టే అంటే నాది చిన్న విన్నపం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి నేను సూచించేది ఏంటంటే సముద్రంలో టవర్ లాంచమని కోరుకుంటున్నాను. లవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సముద్రంలో టవర్ లాంచని కోరుకుంటున్నారు. సినిమా చాలా బాగుందన్న. అందరికీ మెచ్చే సినిమా. చాలా 1-2 సీన్లు బాగా సస్పెన్స్ అనిపించే బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. తండ్రి మూవీ చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సిటీలో ఉంటే ఏం తెలియదు కానీ బయట లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది సినిమా చాలా అండి. ప్రతి సీన్ లో కన్నీళ్ళు వస్తాయి. వెరీ నైస్. ఇంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో ఏది రాలేదు. చాలా సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు చాలా చాలా బాగుందండి. ఇంకా మాటలు ఉండవు. చాలా థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉన్నాయి. బద్దలైపోతాయి. అంత కొత్తగా ఉందండి. చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది తండ్రి సినిమా? తండేల్ రియల్ వ్యాలంటైన్స్ డే కి చూడాల్సిన ఓ పెద్ద మూవీ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ట్రూ లవ్ ఎలా ఉంటది అనేది చూపించారు సినిమాలో. రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్టుగా చూపించేశారు. జాలర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, ప్రతిదీ క్లియర్ గా చూపించారు. సినిమా విషయానికి వస్తే మెయిన్ గా నాగ చైతన్య గారిని ఈ సినిమా తర్వాత కెరియర్ లో ఈ సినిమా తర్వాత ఈ సినిమా ముందు అని చెప్పుకుంటాం. అలాంటి మైల్ స్టోన్ నాగ చైతన్య గారికి ఈ సినిమా చాలా బాగా అనిపించింది. ఇంకొకటి లాస్ట్ 35 minutes కళ్ళలో నీళ్లు ఆగబోయ్యా. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ ఫీల్ వస్తుంది. అరే రియల్ గా ఇలాంటి బాధపడ్డారా, రియల్ గా ఇలా జరిగిందా అనే బాధ అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఇందులో చాలా పాయింట్స్ చెప్పారు. ఆడవాళ్ళని ఏడిపించద్దు, వాళ్ళకి ఆ ఏడుపు మనకు తగులుతుంది. ఇంకొకటి దేశభక్తి గురించి కానీ, వేటకెళ్ళే జాలర్ల గురించి కానీ చాలా పాయింట్స్ చెప్పారు. ఈ వ్యాలంటైన్స్ డేస్ కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కొన్ని పాటలు కొంచెం విసిగిస్తాయి, బట్ ఇంకొన్ని పాటలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్ గా బాగుంది అనే ఫీలింగ్ అయితే అందరికి వస్తుంది. మ్యూజిక్ లో 2 పాటలు చాలా బాగా అనిపిస్తాయి, 2 పాటలు కూడా. కాకపోతే సేమ్ మ్యూజిక్ ఓవరాల్ భుజితాల్ మ్యూజిక్ రావడం కొంచెం విసిగనిపించిన ఓవరాల్ గా